జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, స్వర్ణమాల మేడంకి కోటి కోటి ప్రణామములు. అలాగే నా గురువులైన తటవర్తి దంపతులకు, జూమ్ లో ఉన్న వారందరికీ నమస్కారాలు. శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టిఎంసి ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. టిఎంసి ఛానల్ ద్వారా ప్రతిరోజు 11 గంటల నుండి 12 గంటల వరకు ధ్యానం చేస్తున్నాము, జ్ఞానాన్ని పొందుతున్నాము. ఈ రోజు జ్ఞానదాత ప్రసన్న మేడం నవగ్రహాలలో సూర్యుడి గురించి తెలియజేస్తారు. వెల్కమ్ మేడం. వెల్కమ్. నమస్తే మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు టిఎంసి గ్రూప్ వాళ్ళకందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనందరి గురువు, విశ్వ గురువు పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, మాతా సమానురాలైన స్వర్ణమాల పత్రి గారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంత చక్కగా టిఎంసి ఛానల్ని ఆదరిస్తున్న మీకందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మీరందరూ ఇంత శ్రద్ధగా ఫాలో అవుతున్నారు కాబట్టే మేము ఆ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం ప్రారంభించాము. అంటే ఇంత చక్కగా మీరు 11 o'clock కాగానే వినడానికి రెడీగా ఉంటున్నారు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటే మీ శ్రద్ధను చూసి మేము కూడా పట్టుదలగా కొత్త విషయాలను తెలుసుకుంటూ ఉన్నాము. మరి తిరుమలనాథ మెడిటేషన్ ఛానల్ ఎప్పుడు సరికొత్త విషయాలతో మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. మరి నిన్నటి వరకు బ్రహ్మర్షి పత్రిజీ సందేశాల గురించి తెలుసుకున్నాము. దాని తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఈ రోజు నుంచి నవగ్రహాల గురించి ఫ్రెండ్స్. అసలు గ్రహాలకి మానవ జీవితానికి అవినాభావ సంబంధం ఉంది. పుట్టినప్పుడే ఏ గ్రహంని అనుసరించి ఏ నక్షత్రంలో పుట్టారు అనే దాని మీదే జ్యోతిష్యులు మన యొక్క జ్యోతిష్యాన్ని రాస్తారు. దాని ద్వారా నవగ్రహ శాంతిలు చేయించండి, ఈ పూజలు చేయించండి, ఆ దానాలు చేయండి అని చెప్తూ ఉంటారు. మరి ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు తప్పు, ఏం చెయ్యొచ్చు, ఏం చెయ్యకూడదు, మరి నవగ్రహాల అనుగ్రహం కలగాలి అంటే ఏం చెయ్యాలి అనే దాన్ని మనం ఎందుకు తెలుసుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. అంటే పత్రిజీ చెప్తారు ఎప్పుడైనా కూడా ఏమని అంటే, ధ్యానం వలన జ్ఞానము, జ్ఞానం వలన ముక్తి. అంటే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తే, లేదా శని గ్రహానికి నూనెతో అభిషేకాలు చేస్తే, లేదా శుక్రగ్రహానికి పూజలు చేస్తే మీ జీవితం మారిపోతుంది అంటే అది ఎలా నమ్మగలుగుతారు? ధ్యానంలోకి వచ్చిన తర్వాత దాన్ని నమ్మలేము. ఇక్కడ మీరు ఒక శిలని పూజ చేస్తే అక్కడ పైన మీ గ్రహాల ప్రభావం మారిపోతుందని, వాటి సంచారం మారిపోతుందని, మీ యొక్క జీవితం మారిపోతుందని చెప్తున్నారు. గ్రహాలు ఉన్నాయి కరెక్టే, గ్రహాల యొక్క అనుగ్రహం ఉంటుంది కరెక్టే, కానీ గ్రహాలన్నీ వేరు వేరు కాదు ఫ్రెండ్స్. ఈ శని గ్రహం వేరు, ఈ గ్రహాలన్నీ వేరు వేరు అని డివైడ్ చేసి మనని ఒక వ్యాపార దృక్పథంలోకి తీసుకొచ్చారు తప్ప, గ్రహాలు ఉన్నాయి, వాటి యొక్క అనుగ్రహం మనకు కావాలి. కావాలి అంటే ఏం చెయ్యాలి? మనం ఆ జ్ఞానాన్ని పొందాలి. ఆ జ్ఞానాన్ని తెలుసుకొని ఆ గ్రహంతో అనుసంధానమై మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అప్పుడు మన జీవితాల్లో మార్పులు వస్తాయి. ఎలా అనుసంధానం అవుతాము అంటే, ప్రతిరోజు మనం ఒక గ్రహం గురించి సరి అయిన జ్ఞానాన్ని తీసుకుంటాం. తీసుకున్న తర్వాత అందరము కలిసి సామూహికంగా ఆ గ్రహం యొక్క ఎనర్జీతో కలిసి ధ్యానం చేస్తాము. అంటే చూడండి, కోటి పూజ సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమో జప, జపకోటి సమో ధ్యానం, ధ్యాన కోటి సమోలయ అన్నారు కృష్ణ భగవానుడు భగవద్గీతలో. అంటే మీరు కోటి పూజలు చేస్తే ఎంత ఫలితమో, ఒక్కసారి స్తోత్రాన్ని చదివితే అంత ఫలితమని, కోటి స్తోత్రాలు చదివితే ఎంత ఫలితమో, ఒక్క జపం చేస్తే అంత ఫలితమని, కోటి జపాలు చేస్తే ఎంత ఫలితమో, ఒక్కసారి ధ్యానం చేస్తే అంత ఫలితమని మరి కృష్ణ భగవానుడే చెప్పాడు. కాబట్టి మరి మనం ఈ రాహువులు, కేతువులు, ఈ శని గ్రహాలకి పూజలు చేద్దామా, దాన్ని తెలుసుకొని ధ్యానం చేద్దామా? అంటే తెలుసుకొని ధ్యానం చేయడం వలనే మన జీవితంలో మన రాతలని మనమే రాసుకోవచ్చు. పత్రిజీ ఎప్పుడు చెప్తుంటారు, పిరమిడ్ మాస్టర్లు వాళ్ళ తలరాతను వాళ్ళే మార్చుకుంటారు. ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ కూడా ఫ్రెండ్స్. నేను జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళాం. మేము ధ్యానంలోకి వచ్చిన తర్వాతే మా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరి జ్యోతిష్యం చెప్పాడు ఆయన. నాడి జ్యోతిష్యులు అంటారు వాళ్ళని. కానీ నా పేపర్ వచ్చేసరికి ఆయన షివరింగ్ వచ్చేసింది. చెప్పాడమ్మా, మీ జ్యోతిష్యం నేను చెప్పలేను. ఎందుకు ఎందుకు అంటే మీరు మార్చుకుంటారు. ఈ రోజు నేను మీకు చెడు ఉందని చెప్పొచ్చు, కానీ ఆ చెడు మీ జీవితంలో జరగకపోవచ్చు. ఎందుకు అంటే మీరు మార్చుకుంటారు, మార్చుకునే శక్తి మీలో ఉంది అని చాలా క్లియర్ గా చెప్పారు ఆయన. కాబట్టి ఫ్రెండ్స్, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము. మన తలరాతలను మనమే మార్చుకోవచ్చు.
మన నుదిటి మీద రాత్రను మనమే మార్చుకోవచ్చు. ఎలా మార్చుకోవచ్చు అంటే ఒకే ఒక రామబాణం ఏంటి? జ్ఞానము. ఆత్మ జ్ఞానం వలన మనం జ్ఞానాన్ని పొందడం. మరి దానికి సంబంధించే ఈ రోజు నుంచి మనం నవగ్రహాలకు సంబంధించిన జ్ఞానాన్ని తీసుకుందాము. మరి నవగ్రహాలు మన పూర్వ కర్మల ఫలితాలను అనుసరించే కాలాన్ని సూచించే శక్తులుగా మనం భావిస్తాము. అయితే గ్రహాలు ఎవరినైనా శిక్షిస్తాయా అంటే నో. ఎవ్వరిని ఏ గ్రహము శిక్షించదు. శని దేవుడితో సహా. శని అంటే భయపడుతూ ఉంటారు. ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు శని దేవుడికి. ఆయన ఏమి అక్కడ శిక్షించడు. ఓన్లీ ఏం చేస్తాడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా అర్థం కావాలి అంటే, మీరు ఎగ్జామ్ రాశారనుకోండి, ఒక స్టూడెంట్ మార్కులు ఎలా వేస్తారు? టీచర్ యొక్క ఇష్టమైనట్టుగా వేస్తాడా, స్టూడెంట్ రాసినట్టుగా వేస్తాడా? స్టూడెంట్ ఎలాగైతే ఎగ్జామ్ రాస్తాడో దానికి అనుగుణంగానే మార్కులు వేస్తాడు, అవునా? అలాగే ఈ జీవితంలో మీరు ఏం మంచి చేశారు, ఏం చెడు చేశారు అనే దానికి అనుగుణంగా మీకు నెక్స్ట్ లైఫ్ కి సంబంధించిన మార్క్స్ ఎవరు వేస్తారంటే శనిదేవుడు మాస్టర్, అంతే. శనిదేవుడు అనేట ఆయన ఒక టీచర్ అనుకోండి. మనం ఇక్కడ భూలోకానికి చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులు. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? మంచి చెడు నేర్చుకోవడం వేరు, తెలుసుకోవడం వేరు, పాటించడం వేరు. ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంది. నాకు అన్నీ తెలుసు అంటే తెలుసు అంతే. నేను అన్ని ఘంటాపదంగా క్లాసుల్లో చెప్పగలను అంటే చెప్పగలవు. నేను ఆచరిస్తాను. నేను మంచి చేశాను, ఎస్ ఐ డిడ్, నేను చాలా మంచి చేశాను అని మీరు అనుకుంటే ఆ మంచికి మంచి ఫలితాన్ని, చెడుకి చెడు ఫలితాన్ని ఇచ్చే మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనే శనిదేవుడు కానీ గ్రహాలన్నీ కానీ. కాబట్టి గ్రహాలు ఏవి కూడా మీకు చెడు చేయవు, మంచి కూడా చేయవు. ఏం చేస్తాయి? ఫలితాన్ని మాత్రమే ఇస్తాయి. ఒక మిర్రర్ లాగా. మీరు మంచి చేస్తే మంచి ఫలితము, చెడు చేస్తే చెడు ఫలితము. అందుకనే ఏం చేయాలి? ధ్యానము, సత్సంగము, సేవ వలన మన కర్మలు దగ్ధం చేయబడతాయి. సో నవగ్రహాలను గురించి మనకు కంప్లీట్ గా అర్థం కావాలంటే ఒక చక్కటి శ్లోకం ఉంది ఫ్రెండ్స్. ఏంటంటే, ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనేభ్యచ రాహువే కేతువే నమః. అంటే దీంట్లో అన్ని గ్రహాలకి సంబంధించిన తెలిసిపోయింది మనకి. అంటే ఆదిత్యాయ సోమాయ మంగళాయ. ఈ రోజే ఎందుకు మనం స్టార్ట్ చేసుకున్నాం క్లాస్ అంటే, సూర్య భగవానుడిని ఆదిత్యుడు అంటాడు. అంటే ఆయనకి ఆదివారం ముఖ్యమైన రోజు, సోమవారానికి సోముడు, అలా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రోజు. అలా శనివారం వరకు మనకి శని గ్రహం వరకు ఉంటాయి. తర్వాత రాహువు కేతువు ఏదైతే ఉంటాయో అవి రెండు ఒకటే గ్రహం అండి, రెండు వేరు వేరు కాదు. ఆ రెండింటి గురించి మనం ఒకటే రోజు తెలుసుకుంటాము. సో నవగ్రహాలు లో సూర్య భగవానుడు ముఖ్యమైన వాడు, చంద్రుడు తక్కువ వాడు అలా ఏమీ లేదు. అన్ని గ్రహాలు సరి సమానమే. సూర్యుడిని మనం మొదటగా చెప్పుకుంటాం. ఎందుకు అంటే సూర్యుడికి వేరే వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి అంటే ఒకటే ఒక డిఫరెన్స్ అండి. ఏంటంటే వేరే అందరి దేవుళ్ళని మనం విగ్రహాలుగానే కొలుస్తాము. ఒక్క సూర్యుడిని మాత్రమే ప్రత్యక్ష దైవం అంటాము. ప్రత్యక్షంగా ఎవరినైనా మనం భగవంతుడిని కొలుస్తున్నాము అంటే ఆయనే ఆదిత్యుడు, ఆయనే సూర్య భగవానుడు. ప్రతిరోజు ఉదయం లేవగానే మన కళ్ళతో మనం చూస్తున్నాం. అది డిఫరెన్స్ అండి సూర్యుడికి వేరే వాళ్ళకి. అందుకే సూర్య భగవానుడిని ప్రత్యక్ష దైవము అంటారు. మరి సూర్యుడు ఎలాగైతే వెలుగుని మనకి ప్రసాదిస్తూ ఉన్నాడో అలాగే మన లోపల ఉన్న ఆత్మ జ్యోతిని చూడండి. శరీరం లోపల ఆత్మ లేదు అనుకుంటే అదేమవుతుంది? శవం అయిపోతుంది. ఆత్మ ఉంటే శివం, ఆత్మ లేకపోతే శవం. సో సూర్యుడు ఎలాగైతే వెలుగునిస్తున్నాడో మీ ఆత్మ జ్యోతిని మీరు వెలిగించుకుంటే మీ యొక్క జీవ శక్తి పెరుగుతుంది, మీ యొక్క ఏకాగ్రత పెరుగుతుంది, పట్టుదల పెరుగుతుంది, నమ్మకం పెరుగుతుంది, ఆత్మస్థైర్యం పెరుగుతుంది, అన్ని పెరుగుతాయి. దేని వలన? మీ యొక్క ఆత్మ జ్యోతిని వెలిగించుకోవడం వలన. మరి సూర్యుడు లేకుంటే భూమిపై జీవం ఎలా లేదో మీ ఆత్మ జ్యోతి వెలగకపోతే మీకు అలా జీవం ఉండదు. ఆత్మ లేకుండా శరీరానికి విలువ లేదు, సూర్యుడు లేకుండా మానవ జీవితానికి మనుగడ లేదు. సో మరి ఈయన ఎవరు అంటే కశ్యప మహర్షి ఆదిత్యులకు జన్మించిన ఆదిత్యులలో ప్రధానుడైన సూర్యుడు అందరికీ వెలుగుని ఎలాగైతే పంచుతాడో మనము కూడా అందరికీ జ్ఞానాన్ని పంచాలి. మరి పురాణాలు ఎందుకు అంటే చారిత్రక సంఘటనలు చెప్పుకోవడానికి కాదండి. పురాణాలు అంటే ఏదో
అది హరికథలు బుర్రకథలు విందాము మర్చిపోదాము కాదు. జరిగిన సంఘటనలు పురాణాలు. దాని నుంచి మనము ధర్మార్థ కామ మోక్షాలను గ్రహించడానికి, ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మనకు అవి సహాయం చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ రామాయణం తెలుసుకుంటే ఎలా బతకాలో నేర్పిస్తుంది రామాయణము, ఎలా బ్రతకకూడదో నేర్పిస్తుంది భారతము, ఎలా మన జీవితంలో మనుగడను సాధించాలో నేర్పిస్తుంది భగవద్గీత. అంటే ప్రతి ఒక్క దానికి ఒక అర్థం ఉంది, ఒక పరమార్థం ఉంది. చారిత్రక సంఘటనలు ఏవైతే జరిగాయో, మరి ఆ విష్ణుమూర్తి భూమి మీదకి దిగి వచ్చి నడయాడే దైవంగా ఉండి మనకి ఏం నేర్పించాలనుకున్నాడు అంటే ఎలా బ్రతకకూడదో నేర్పించాడు, ఎలా బ్రతకాలో నేర్పించాడు, సమస్యలు వచ్చినప్పుడు ఎలా తట్టుకొని జీవించాలో నేర్పించాడు. ఆయన కూడా మానవుడిగా జన్మించాడు, మాధవుడిగా మారి మరి భూమి నుంచి నిష్క్రమించాడు. సో మరి మనం కూడా అలాగే ఒక అంశాత్మలుగా వచ్చిన మనం కూడా పూర్ణాత్మలుగా వెళ్ళిపోవాలి అంటే ఈ యొక్క జ్ఞానాలన్నిటి కూడా మనం తెలుసుకోవాలి. అయితే సూర్యుడి భార్య ఎవరు అంటే సంధ్యాదేవి అండి. అయితే ఆయన తేజస్సు భరించలేక ఆవిడ ఏం చేస్తుంది అంటే అప్పటికే ఆవిడకి మనుగు, యమధర్మరాజు, యమున అనే 3 పిల్లలు కలుగుతారు. అయినప్పటికీ కూడా ఇంకా ఆవిడ ఆయన తేజస్సుని భరించే శక్తి ఆవిడ దగ్గర లేదన్నమాట. సరే ఈ శక్తిని పెంచుకోవాలి అని చెప్పి ఏం చేస్తుంది అంటే ఆవిడ తన తండ్రి, ఎవరు అంటే తండ్రి ఆయన ఓకే, తండ్రి దగ్గరికి వెళ్తుంది. తండ్రిని ప్రాధాయపడుతుంది అనమాట. నేను ఆయన శక్తిని భరించలేకపోతున్నాను. విశ్వకర్మ, సరే తండ్రి పేరు విశ్వకర్మ అండి. ఆయన ఒక మన భాషలో చెప్పాలంటే ఒక మంచి ఇంజనీర్. మనకి ఎలాగైతే ఈ ఇంజనీర్లు ఉన్నారో విశ్వకర్మ అనేటాయన దేవతలకు ఇంజనీర్ అనమాట. ఎలా గృహాలను నిర్మించాలి, ఎలా చెయ్యాలి అనేది ఆయన యొక్క పని. సో ఆయనకి మొరపెట్టుకుంటుంది అనమాట, నేను తేజస్సుని భరించలేకపోతున్నాను అని చెప్తుంది. అప్పుడు ఆయన సూర్యుడిని ప్రాధాయపడినప్పుడు సూర్యుడి యొక్క తేజస్సు కొంత తగ్గించుకున్నారు అని కొన్ని పురాణాల్లో చెప్పబడింది. మరికొన్ని పురాణాల్లో ఏం చెప్తారంటే తండ్రిని ప్రాధాయపడుతుంది, దాంతో పాటుగా ఆవిడ ఛాయాదేవి అని తన యొక్క ఛాయని, తన యొక్క నీడని సూర్యుడి దగ్గర వదిలేసి ఆవిడ కొన్ని సంవత్సరాలు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతుంది అని కొన్ని పురాణాలు చెప్పబడింది. సో అలా తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయినప్పుడు ఛాయాదేవి ద్వారా మళ్ళీ సూర్య భగవానుడికి శనిదేవుడు, తపతి, సావర్ణి, మనుగు అనే మళ్ళీ 3 పిల్లలు కలిగారు అని, శనిదేవుడు సూర్యుడి యొక్క కుమారుడు అని మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. మరి సూర్యుడి యొక్క రథాన్ని గనక మనం చూస్తే దానికి 7 గుర్రాలు ఉంటాయి. సో వాటిని అరుణుడు నడిపిస్తాడు. మరి 7 గుర్రాలు దేనికి ప్రతీకలు అంటే 7 రంగులు. చూడండి మనకి ఎన్ని రంగులు ఉంటాయంటే ప్రాథమికంగా మామూలుగా చూస్తే కొన్ని వందల రంగులు ఉంటాయి. నిజంగా 7 రంగులు ఉంటే నిజంగా మనం 7 చీరలే కొనుక్కోవాలి. కానీ అలా కాదు కదా, 7 చీరల తర్వాత మళ్ళీ 8వ చీర దొరకదు. కానీ ఇంకా అన్ని చీరలు అంటే మళ్ళీ వైట్ రెడ్ కలిపితే ఇంకో కలరు, రెడ్ బ్లూ కలిపితే ఇంకో కలరు, గ్రీన్ పింక్ కలిపితే ఇంకో కలరు, అలా మళ్ళీ మనము వాటిని మిక్స్ చేసి వేరే కలర్స్ గా డార్క్ రెడ్, లైట్ రెడ్, పింక్ రెడ్, ఎల్లో రెడ్, ఇలా రకరకాల కలర్స్ ని మళ్ళీ మనం తయారు చేసుకున్నాము. కానీ యాక్చువల్ గా ఇంద్రధనుస్సులో ఉండే కలర్స్ ఎన్ని అంటే 7 మాత్రమే. బేసిక్ కలర్స్ 7. అలాగే చూడండి కొన్ని వేల సంవత్సరాలను చూసుకున్నప్పటికీ రోజులు 7. సోమవారం నుంచి శనివారం వరకు మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. మీరు 1969లో చూసుకున్నా, 1989లో చూసుకున్నా సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం అంటారు తప్ప అవి మారవు. అంటే కొన్ని వేల సంవత్సరాలు తీసుకున్నప్పటికీ 7 రోజులు ఉంటాయి, 7 రంగులు ఉంటాయి. అలాగే మనకి 7 బాడీస్ ఉంటాయి. అంటే 7 చైతన్య స్థాయిలలో మనం ఉంటాము. మరి సూర్యుడి లాగా మనం వెలుగు పొందాలి అంటే, సూర్యుడి యొక్క తేజస్సుని మనం పొందాలి అంటే మన యొక్క చైతన్య స్థాయి ఎక్కడికి వెళ్ళాలి? పూర్తిగా సహస్రార స్థితికి మనము చేరుకున్నప్పుడు మనము సూర్యుడి వలనే మన చైతన్య స్థాయిని మనము పొందగలుగుతాము. సో మరి సూర్యుడి యొక్క గొప్పతనం ఏంటి అంటే జీవశక్తికి మూలము, ఆరోగ్య ప్రదాత, కాలచక్రానికి ఆధారము, ధర్మానికి సాక్షి. జీవశక్తికి మూలము. చూడండి డాక్టర్స్ కూడా దీన్ని ఒప్పుకుంటున్నారు. ఏం చెప్తున్నారు అంటే మీకు ఎన్ని రకాల విటమిన్స్, మినరల్స్, ఖనిజాలు, పోషణాలు ఎన్నైనా ఉండనివ్వండి, ఏం కావాలని చెప్తారు? డి విటమిన్ కావాలి. మరి డి విటమిన్ ని ప్రొడ్యూస్ చేయడం మానవుల వల్ల అవుతుందా? ఇది స్పాట్ లైట్ నాది లేనట్టుందమ్మా సరిత.
స్పాట్ లైట్ నాది లేనట్టుంది చూడు. సో సూర్యుడు డి విటమిన్ అనేది మరి ఎక్కడి నుంచి వస్తుంది మనకి? మానవుడు దేని వల్ల కూడా డి విటమిన్ ని పూర్తిగా పొందలేడు, ఓన్లీ సూర్యరశ్మి వలన మాత్రమే పొందుతాడు. అందుకనే సూర్యుడిని మనం ఏం చెప్తాము? జీవశక్తి ప్రదాత అని చెప్తాము. ఓకే. మరి కాలచక్రానికి ఆయన ఆధారం. ప్రతిరోజు ఉదయం ఉదయిస్తూ ఉంటాడు, సాయంత్రం అవ్వగానే అస్తమిస్తూ ఉంటాడు. నిస్వార్థంగా ఆయన పనులు చేస్తూనే ఉంటాడు. ఎలాంటి భేదభావము లేదు. వాళ్ళు ధనికుల, పేదవాళ్ళ, లేకపోతే రాజుల, ఏ మతానికి ఏ కులానికి సంబంధించిన వాళ్ళు అని చూసి ఆయన తన యొక్క వెలుగు ప్రసాదించాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క జీవరాశికి, ఓన్లీ మానవులకే కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జీవరాశికి ఆయన వెలుగుని ప్రసాదిస్తూ ఉంటాడు. అదే విధంగా మనం ఏం నేర్చుకోవాలి అంటే, మనం కూడా జ్ఞానాన్ని పొందిన తర్వాత వీడి శత్రువా మిత్రువా, మనకు వీడి వల్ల ఉపయోగం ఉందా లేదా, మనం వీడికి ధ్యానం చెప్తే టైం వేస్టా, లేకపోతే చెప్పడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా, ఇవన్నీ పక్కన పెట్టేసేయాలి. ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని పొందామో మనకు తెలిసిన జ్ఞానాన్ని అవసరం ఉన్న ప్రతి వాళ్ళకి అందించాలి. సో సూర్యుడు ఎలాగైతే ప్రతి ఒక్కరికి కాంతిని అందిస్తున్నాడో, మనం కూడా మనకు తెలిసిన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అందించాలి. సో ఈ విశ్వకర్మ ఎప్పుడైతే ఆయనని సూర్యుడిని ప్రార్థించాడో, అప్పుడు సూర్యుడు ఏం చేశాడట, ఆయన యొక్క శక్తిని కొంచెం తగ్గించుకొని కొన్ని కొన్ని పవర్స్ ని కొంతమంది దేవుళ్ళకి ఇచ్చాడట. దాంట్లో ముఖ్యమైనది ఏంటి అంటే, విష్ణువుకి సుదర్శన చక్రాన్ని ఇచ్చాడు. ఎవరిచ్చారు? సూర్య భగవానుడి ద్వారా విష్ణువుకి సుదర్శన చక్రం ఇచ్చాడు. సుదర్శన చక్రం యొక్క గొప్పతనం మనకు అందరికీ తెలుసు. ఎక్కడైతే సుదర్శన చక్రాన్ని ఆయన వదిలివేస్తాడో, ఆ టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు అది వెనక్కి రాదు. శిశుపాలుడి వద అప్పుడు మనకు అర్థమవుతుంది. 100 తప్పులు చేసేంత వరకు కృష్ణుడు ఆగిపోతాడు. ఎప్పుడైతే 99వ తప్పు అయిపోయి 100వ తప్పు జరిగిపోయిందో, అప్పుడు సుదర్శన చక్రాన్ని వదిలేస్తాడు. అప్పుడు అది వెళ్లి శిశుపాలుడి యొక్క కంఠాన్ని తెగ నరుకుతుంది. అంటే సుదర్శన చక్రం ఎంత పవర్ఫుల్ అంటే, ఏ టార్గెట్ తోటైతే దాన్ని వదిలేస్తామో దాన్ని రీచ్ అవుతుంది. మరి ఆ సుదర్శన చక్రాన్ని మహావిష్ణువుకి ప్రసాదించిన వాడు ఎవరు అంటే సూర్య భగవానుడు. అలాగే శివుడి యొక్క త్రిశూలానికి కూడా అంతే పవర్ ఉంటుంది. పార్వతీదేవి కానివ్వండి, శివుడు కానీ, ఎప్పుడైనా సరే కోపం వచ్చినప్పుడు వాళ్ళ త్రిశూలాన్ని ఎత్తారు అంటే అవతలి వాళ్ళు అయిపోవాల్సిందే. మరి ఆ త్రిశూలాన్ని ఇచ్చింది కూడా ఎవరు అంటే సూర్య భగవానుడే. మరి కార్తికేయుడికి ఆయుధాన్ని ప్రసాదించిన వాడు కూడా సూర్య భగవానుడే. ఎందుకు ఇచ్చాడు అంటే, ఆయన తేజస్సుని ఆయన భార్య భరించలేకపోతుంది అని చెప్పేసి విశ్వకర్మ ఎప్పుడైతే వేడుకుంటాడో, అప్పుడు ఆయన తేజస్సుని కొంత తగ్గించుకుంటాడు. మరి ఆ తగ్గించుకున్న తేజస్సుని ఏం చెయ్యాలి? కాబట్టి దాన్ని ఏం చేస్తాడు అంటే, ఆయన అక్కడ వాళ్ళందరికీ కూడా పంచుతాడు. అలాగే మరి హనుమంతుడి గురించి మనకందరికీ తెలుసు. హనుమంతుడు ఎవరు అంటే మళ్ళీ శివుడి యొక్క అంశే. కాకపోతే మరి ఆయనకి గురువు ఎవరు అంటే సూర్య భగవానుడే. అయితే సూర్యుడిని ఆయన వేడుకుంటాడట. ఎవరు? హనుమంతుడు. నాకు జ్ఞానాన్ని ప్రసాదించు. ఎందుకంటే ప్రత్యక్షంగా కనిపిస్తున్నాడు ఆయన, ప్రత్యక్ష దైవం ఆయన. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసి మనం ఒక కథ కూడా చెప్పుకుంటాం. ఏంటి అంటే, ఆయన సూర్యుని మింగేస్తాడు అని. కానీ యాక్చువల్ గా జరిగింది ఏంటి అంటే, ఆయన సూర్య భగవాన్ని వేడుకుంటాడట, నాకు జ్ఞానాన్ని ప్రసాదించమని. అయితే సూర్యుడు ఏం చెప్తాడంటే, నాయన నాకు 7 గుర్రాలున్న రథం ఉంది, నేను ఆ రథంలో ఎప్పుడూ ప్రయాణం చేస్తూ ఉంటాను, నీకెలా జ్ఞానాన్ని బోధించగలను అంటే, నేను కూడా ఆ రథంలోనే మీతో ప్రయాణం చేస్తే నేను జ్ఞానాన్ని పొందుతాను అని చెప్తాడట. అందుకనే ఆ యొక్క రథం మీద ఈ యొక్క హనుమంతుడికి కూడా ఉంటుంది మనకి. సో హనుమంతుడికి సూర్యుడు జ్ఞానాన్ని బోధించాడు అని చెప్తారు. అలాగే చూడండి, కుంతీదేవి మనకందరికీ తెలుసు. మహాభారతంలో కుంతీదేవి యొక్క పాత్ర అమోఘమైనది. ఎందుకు అంటే, పాండురాజు, కుంతీదేవి యొక్క భర్త పాండురాజుకి ఒక శాపం ఉంటుంది. ఏంటి శాపము? ఎప్పుడైతే తన భార్యతో సంభోగంలో పాల్గొంటాడో ఆ క్షణంలోనే చనిపోతాడు అని. మరి కానీ మరి పిల్లలు కావాలి, వంశం వృద్ధి చెందాలి. అప్పుడు కుంతీదేవి ఏం చెప్తుంది అంటే, ఆవిడ యొక్క
నిష్టకి మెచ్చిన దుర్వాస మహాముని ఆవిడకు ఒక వరాన్ని ప్రసాదిస్తాడు. ఆ వరం యొక్క ప్రభావంతో ఆవిడ ఎవరిని కోరుకుంటే వాళ్ళొచ్చి తనకి సంతానాన్ని ఇస్తారు. దాన్ని మనం ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీ లాగా చెప్పొచ్చు. అక్కడ ఏ సంగమం ఉండదు. జస్ట్ వాళ్ళ ఇద్దరి యొక్క సంగమం ఉండదు, కలయిక. ఓన్లీ జస్ట్ వాళ్ళతో మాత్రమే ఆ యొక్క సంతానం అనేది వస్తుంది. దాన్ని అలా పుట్టిన వాడే కర్ణుడు. సో కుంతీదేవి సూర్యుడి యొక్క ప్రభావం చేత కర్ణుడిని సంతానంగా పొందుతుంది. అందుకే కర్ణుడు పుట్టుకతోటే కవచ కుండలాలతో ఆ పుడతాడనమాట. ప్లస్ చెవులకి కుండలాలు ఉంటాయి. అలాగే గాయత్రి మంత్రం ఎంత ముఖ్యమైనదో మనకు అందరికీ తెలుసు ఫ్రెండ్స్. పిల్లలకి 7-8 ఇయర్స్ రాగానే బ్రాహ్మణ ఫ్యామిలీస్ లో అయితే ఖచ్చితంగా ఉపనయనం అంటారు. ఉప అంటే మూడవ, నయనం అంటే కన్ను, థర్డ్ ఐ యాక్టివేట్ అవ్వడానే ఉపనయనము అంటారు. దాన్ని ఒక చక్కటి ప్రోగ్రాం లాగా చేసి వేద మంత్రాలతో గాయత్రి మంత్రాన్ని ఉపదేశిస్తారు చిన్న పిల్లవాడికి. ఉపదేశించి ఆ పిల్లవాడు రోజు సూర్యోదయంతో లేచి సూర్యుడికి అర్ఘ్యాన్ని ఒసగి ఆ గాయత్రి మంత్రాన్ని చదవాలి అని చెప్తారు. ఎందుకు అంటే గాయత్రి మంత్రాన్ని ఎవరైతే స్పష్టంగా చదువుతారో వాళ్ళలో ఉన్న పూర్తి నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుందట. ఇది మనకు చాలా కొత్తగా యుఎస్ లో రీసెర్చ్ చేశారు. ఏంటి గాయత్రి మంత్రము, ఎందుకు దీనికి అంత ప్రభావం ఉన్నది అంటే, ఈ యొక్క గాయత్రి మంత్రాన్ని చక్కగా, అది కూడా సంస్కృత భాషలో చదవాలి. అందరూ గాయత్రి మంత్రం చదువుతారు కానీ తెలుగులో చదువుతారు, అది తప్పు అని చెప్తున్నారు వాళ్ళు. సంస్కృతంలో శుద్ధమైన సాంస్కృతిక భాషలో గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు ఒక 11 సార్లు సూర్యోదయంతో ఎవరైతే చదువుతారో వాళ్ళలో ఉన్న నర్వస్ సిస్టమ్ అంతా యాక్టివేట్ అవుతుంది. వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అనేవి 0% పడిపోతాయి అని చెప్తున్నారు. సో అది గ్రహించే మన పెద్దవాళ్ళు ఏం చేశారు అంటే, చిన్నప్పటి నుంచే పిల్లలకి ఈ యొక్క హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి ఏం జరుగుతుంది చూడండి. సూర్యోదయానికి ముందే నిద్రలేస్తారు, అది చాలా గుడ్ హ్యాబిట్. దాని తర్వాత అప్పటి వరకు స్నానం చేసేసి సూర్యుడికి నీళ్లను వదులుతారు. అంటే అక్కడ నీళ్లను వదలటం వల్ల ఆయనకేదో దాహం తీరుతుంది కాదు, వీళ్ళకు ఒక క్రమశిక్షణ అలవాటు అవుతుంది. ఈ లోపు స్నానం చేయాలి, సూర్యుడికి నీళ్లను వదలాలి, అది సూర్యోదయం కంటే ముందే లేవాలి. నువ్వు సూర్యోదయం కంటే ముందే అంటే లేసి ఏం చేయాలి, కార్టూన్ నెట్వర్క్ చూడాలని అడుగుతారు ఇవాళ రేపు పిల్లలు. ఎందుకంటే పేరెంట్స్ చేసేది కూడా అదే కాబట్టి. కానీ అప్పటి పేరెంట్స్ అది చేసేవాళ్ళు కాదు. ఈ టీవీలు, ఫోన్లు, ఈ గొడవ ఉండేది కాదు. అప్పుడు పేరెంట్స్ లేచి పొద్దున్నే చక్కగా పట్టుబట్టలు కట్టుకొని సూర్యుడికి అర్ఘ్యం ఒసగి ఆయనకి గాయత్రి మంత్రాన్ని చదివేవాళ్ళు. ఆ తాతలను చూసి తండ్రులను చూసి పిల్లలు దాన్ని ఫాలో అయిపోయేవాళ్ళు. ఇప్పుడు తాతలు లేరు, తాతలున్న వాళ్ళు కూడా ఫోన్లే పట్టుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి తెలియదు, తండ్రులకి తెలియదు, పిల్లలకి అంతకంటే తెలియదు. సో అసలు టోటల్ గా మన పెద్దవాళ్ళు ఎందుకు ఈ పద్ధతిని పెట్టారు అంటే, ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అంటే సవిత్స అని ఏదైతే వచ్చిందో అది సృష్టికి ప్రేరణనిచ్చే సూర్య స్వరూపము అని అర్థమట. అంటే సూర్యుడికి ఆ యొక్క గాయత్రి మంత్రానికి కూడా అద్భుతమైన రిలేషన్ ఉంది అని అర్థం. అలాగే ఆదిత్య హృదయం కూడా చెప్తారు. అరే రికార్డ్ ఆగిపోయిందా? ఆగలేదక్క, ఓకే. సో అయితేనే ఉంది. ఆదిత్య హృదయానికి కూడా అంతే ప్రాముఖ్యత ఎందుకు ఉంది అంటే, లంకా యుద్ధం జరిగినప్పుడు శ్రీరాముడు ఒకసారి చాలా అలసిపోతాడట. అబ్బా ఇంకా నా వల్ల కాదు ఈ యుద్ధం చేయడము, రావణ్ణి ఓడించలేకపోతున్నాను అని ఎప్పుడైతే నిరాశ చెందుతాడో అప్పుడు అగస్త్య మహాముని శ్రీరాముడికి ఆదిత్య హృదయాన్ని బోధిస్తాడట. అంటే తెలుసుకుంటాడు. ఎప్పుడైతే ఆదిత్య హృదయాన్ని తెలుసుకుంటాడో అప్పుడు ఆయన మళ్ళీ తిరిగి అదే ఉత్సాహంతో అదే ధైర్యంతో యుద్ధం చేసి రావణాసుని ఓడించాడు అని చెప్తారు. మరి ఆదిత్య హృదయంలో సూర్యుడికి సంబంధించిన ఆయనకు సంబంధించిన ఎన్నో నామాలు ఉన్నాయి. ఆ నామాలకి అర్థం, పరమార్థం కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఫ్రెండ్స్. నిజంగా సూర్యోదయం అంటే బాహ్యంలో కాదు, అంతరంగంలో సూర్యుడిని, ఆత్మజ్యోతిని వెలిగించడము అని. మిత్రహ అంటే అందరికీ మిత్రుడు, రవి అంటే ప్రకాశించేవాడు, సూర్యం అంటే స్వయం ప్రకాశకుడు, బాణహ అంటే కాంతిని విరజిమ్మేవాడు, ఖగహ అంటే ఆకాశంలో సంచరించేవాడు, కుష అంటే పోషకుడు, హిరణ్య గర్భ అంటే సృష్టికి బీజం
అదితి అంటే ఆదిత్య పుత్రుడు, సవిత అంటే ప్రేరేపించేవాడు, ఆర్క అంటే పూజార్తుడు, భాస్కర అంటే కాంతిని వెదజల్లేవాడు. అంటే వీటికి అంతరార్థం ఏంటి అసలుకి? ఎప్పుడైతే మనం సూర్యుడి నుంచి ఇవన్నీ నేర్చుకుంటున్నామో, మనం ధ్యానం వలన మన ఆత్మ జ్యోతిని వెలిగించుకున్నప్పుడు, మిత్రహ అంటే స్నేహము, కరుణ, రవి అంటే స్పష్టత, అవగాహన, సూర్య అంటే ఆత్మవిశ్వాసము, భానువు అంటే ఉత్సాహము, ఖగల ఖగహ అంటే విశాల దృష్టి, కుష అంటే పోషణ, సేవ, హిరణ్య గర్భ అంటే మనలో నిగూఢంగా ఉన్న శక్తులు. ఏంటవి? సృజనాత్మకత. అందుకే చూడండి పతంజలి చెప్తాడు, యోగ కర్మసు కౌశలం అంటాడు, యోగ చిత్తవృత్తి నిరోధం అంటాడు. అంటే మీరు ఎప్పుడైతే మీ మనసుని శూన్యం చేస్తారో అప్పుడు ఏం జరుగుతుంది అని చెప్తున్నాడు ఆయన. యోగ కర్మసు కౌశలం. దీన్నే మనము ఆదిత్య హృదయంలో ఏం చెప్తారు? హిరణ్య గర్భ అంటే మీలో ఉన్న సృజనాత్మకత ఏదైతే ఉంటుందో అది బయటికి వస్తుంది. చూడండి చాలా మందికి కాదు, నా ఎగ్జాంపుల్ తీసుకుంటే నాకు ధ్యానంలోకి రాకముందు 4 మాటలు మాట్లాడడం కూడా రాదు. అలాంటిది విత్ ఇన్ 1 month లో క్లాసెస్ చెప్పడము, కౌన్సిలింగ్ చేయడము, 1 year లో బుక్స్ రాయడము, టోటల్ గా ఎలా మారిపోయింది నా జీవితము అంటే, నేను నా యొక్క ఏదైతే నాలో ఉన్నాయో అండర్గా శక్తులు, లేదంటే నాలో ఉన్న సృజనాత్మకత ఏదైతే ఉందో దాన్ని జ్ఞానం అనే సూర్యుడితో వెలుగులోకి తీసుకొచ్చినప్పుడు అవన్నీ ఆటోమేటిక్ గా జరుగుతాయి. మరి ఎంతో మంది నాలాగా కొన్ని లక్షల మంది గృహిణుల జీవితాల్లో అద్భుతమైన మార్పును తీసుకొచ్చింది ఏంటి అంటే ధ్యానం ఫ్రెండ్స్. సో ధ్యానం వలన ఈ రోజు మనము చక్కగా టెక్నాలజీని యూజ్ చేసుకుంటున్నాము, బుక్స్ చదువుతున్నాము, అర్థం చేసుకుంటున్నాము, పిఎం వచ్చినా సీఎం వచ్చినా గంట సేపు కూర్చోబెట్టి క్లాస్ చెప్పగలిగే స్థితికి ఎలా ఎదగగలిగాము అంటే మనలో జ్ఞాన సూర్యుడిని వెలిగించుకోవడం వలన. దాన్నే హిరణ్య గర్భ అంటారు. ఆదిత్య అంటే దైవీ భావము, సవిత అంటే ప్రేరణ సంకల్పము, ఆర్క అంటే శుద్ధి తపస్సు, భాస్కర అంటే విజయము. సో సూర్యుడి యొక్క ఈ ఆదిత్య హృదయాన్ని ఎప్పుడైతే రామచంద్రుడు అర్థం చేసుకుంటాడో అప్పుడు తన లోపల ఉన్న ఈ గుణాలను ప్రేరేపించుకొని ఆయన తిరిగి రావణాసుడితో యుద్ధం చేసి ఆ యుద్ధంలో విజయాన్ని సాధించారు. అదే ఆదిత్య హృదయంగా మనకందరికీ అందించబడింది అని చెప్తారు. అలాగే చూడండి, సూర్యుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో అప్పుడు ఏమవుతుంది? పక్షులు తమ గూళ్ళు వదిలి వేటకి బయలుదేరుతాయి, అంటే జీవనాన్ని సాగించడం మొదలు పెడతాయి. మొగ్గలు విచ్చుకోవడం స్టార్ట్ చేస్తాయి, రైతులు పని చేయడం మొదలు పెడతారు, విద్యార్థులు చదువుకోవడం మొదలు పెడతారు, వ్యాపారస్తులు వ్యాపారం చేయడం మొదలు పెడతారు. ఇవన్నీ కూడా దేని తర్వాత జరుగుతాయి? సూర్యోదయం తర్వాతే జరుగుతాయి. అంటే సూర్యుడు అందరికీ ఏం నేర్పిస్తున్నాడు? జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పిస్తున్నాడు. అందుకే చూడండి మానసిక శాస్త్రవేత్తలు చెప్తారు, నాయన నీ మనసు బాగాలేకపోతే ఒక 4 రోజులు ఈ పని చేయండి, నిజంగా ఇది వర్కౌట్ అవుతుంది. ఏంటో తెలుసా? ప్రతిరోజు సూర్యాస్తమయాన్ని చూడండి, సూర్యోదయాన్ని చూడండి, నెక్స్ట్ డే ఉదయం. అంటే సూర్యాస్తమయాన్ని చూసినప్పుడు ఏం తెలుస్తుంది అంటే ఎంతటి సూర్యుడైనా సాయంత్రం అయ్యేంత వరకు అస్తమించాల్సిందే. ఎంతటి ప్రతిభావంతులైనా, ఎంతటి ధనవంతులైనా ఒక్కొక్కసారి తమ యొక్క శక్తియుక్తులని తగ్గించుకుంటాము, సమస్యలు అనేవి వస్తాయి. సో సాయంకాల సూర్యుడు మనకు ఆ సందేశాన్ని ఇస్తాడు. అదే ఉదయం సూర్యుని చూసినట్లయితే అప్పుడు అర్థమవుతుంది, అస్తమించిన సూర్యుడు తిరిగి ఉదయించక మానడు, జీవితంలో సమస్యలు అనేవి అలాగే వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. అందుకే మన పెద్దవాళ్ళు చెప్తుంటారు, కాలమే అన్ని సమస్యలకి పరిష్కారం చూపుతుంది. సూర్యుడు దానికి ప్రత్యక్ష ఉదాహరణ. ప్రతిరోజు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు అంటే మనకేం నేర్పిస్తున్నాడు? నాయన నీ జీవితంలో కూడా ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో సవాళ్ళు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది. మనుషులకి కాకపోతే చెట్లకు వస్తాయి ఆ బాధలు? మనుషులకే కదా వస్తాయి. సో వచ్చిన బాధలు పోవాలి అంటే సూర్యుడిని యొక్క అస్తమించడాన్ని చూడండి, మళ్ళీ తిరిగి ఉదయించడాన్ని చూడండి. 4 రోజులు ఏ పని చేయకండి, ఓన్లీ సూర్యాస్తమయాన్ని, సూర్యోదయాన్ని. దానికి ఎక్కడికో పరిగెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మన ఇంట్లో అయితే పైన కూర్చోండి, లేకపోతే పెరట్లో కూర్చోండి. సూర్యాస్తమయం టైమింగ్స్, సూర్యోదయం టైమింగ్స్ మనకి సెల్ ఫోన్ లో తెలిసిపోతాయి. ఆ టైంలో జస్ట్ కామ్ గా కూర్చోండి అంతే, ఇంకేమీ ఆలోచించకండి. జస్ట్
మీ మనసు బాగాలేదు, మనసు ప్రశాంతం అవ్వాలి అంటే ఇది ఒక గొప్ప మానసిక శాస్త్రవేత్త రాసిన పుస్తకంలో నేను చదివాను అనమాట ఈ పాయింట్. ఏమి చేయకండి మీరు, జస్ట్ సూర్యాస్తమయాన్ని చూడండి, సూర్యోదయాన్ని చూడండి, కామ్గా చూడండి, ఎటువంటి తీర్పులు లేకుండా, ఎటువంటి ఆలోచనలు లేకుండా, అసలు ఏమీ లేదు, జస్ట్ చూడండి అంతే. ఆటోమేటిక్ గా మీకు ఆ ఎనర్జీ తోటి మీకు అర్థమైపోతున్నది, ఎస్ సూర్యుడు ఎలాగైతే ఉదయిస్తున్నాడో నా సమస్యలన్నీ కూడా అలాగే తీరిపోతాయి, సూర్యుడు ఎలాగైతే అస్తమిస్తున్నాడో అలా సమస్యలు వచ్చే తీరుతాయి. ఎందుకు అంటే అదే కర్మ ఫ్రెండ్స్. మనం చేసుకున్న కర్మను అనుసరించే ఈ భూమి మీదకి వస్తాము. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము. ఎవ్వరు కూడా మన జీవితంలో మంచి చేయలేరు, చెడు చేయలేరు. అది మొగుడు కావచ్చు, పిల్లలు కావచ్చు, అత్తమామ కావచ్చు, పక్కింటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు, మీ బాధకి మీ దుఃఖానికి మీరే సృష్టికర్తలు, మీ యొక్క సంతోషానికి మీరే సృష్టికర్తలు. మరి అది రావాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సమస్యలు వచ్చినప్పుడు కుంగిపోవడం సహజం, కానీ దాని నుంచి బయటికి రావడం చాలా తేలికైన విషయం. అది సూర్యుడి యొక్క అస్తమయాన్ని, సూర్యోదయాన్ని చూడడం వలన చాలా తేలికగా మనసులలో పరివర్తన కలుగుతుంది అని చెప్తున్నారు. అలాగే సూర్యుడు మనకి ఇంకా ఏం నేర్పిస్తున్నాడు అంటే నిరంతర కర్తవ్య నిర్వహణ. వర్షం వచ్చినా, మేఘాలు కమ్మినా ఆయన కర్తవ్యాన్ని విడనాడడు. అలాగే మనం కూడా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మన ధర్మాన్ని మనం విడనాడకూడదు. ఈ రోజు నా ఒంట్లో బాలేదు, ఇంట్లో బాలేదు, నేను ధ్యానం చేయలేను, క్లాసెస్ చెప్పలేను, నా వల్ల ఏమీ కాదు. నీ యొక్క స్వధర్మము, ఆత్మధర్మము ఏదైతే ఉందో, లక్షల మందిలో ఒక్కడు మాత్రమే ధ్యానం వైపు, జ్ఞానం వైపు పరుగులు పెడతారు. ఆ లక్షల మందిలో ఒక్కలం మనము. ప్రతి ఒక్కరికి సమస్యలు, కష్టాలు సహజం ఫ్రెండ్స్. కానీ ఇవి వచ్చాయని, అవి ఉన్నాయని మనం మన జీవితంలో ఆగిపోయాము అంటే కొన్ని జన్మలు ఎత్తాల్సి ఉంటుంది మళ్ళీ ఈ లైఫ్ లోకి రావడానికి. కాబట్టి సమస్యలని సమస్యలాగే చూడండి. మీ యొక్క కర్తవ్యాన్ని, స్వధర్మం నిర్గుణం శ్రేయ, సర్వధర్మాన్ పరిత్యజ్య స్వధర్మం నిర్గుణం శ్రేయ అన్నాడు కృష్ణ భగవానుడు భగవద్గీతలో. అంటే మీకు ఎన్ని ధర్మాలు ఉన్నప్పటికీ, వ్యక్తిగత ధర్మము, సంఘ ధర్మము, సమాజ ధర్మము, కుటుంబ ధర్మము, ఇలా ఎన్నో ధర్మాలు ఉంటాయి. అన్ని ధర్మాల కంటే స్వ అంటే ఆత్మధర్మమే ముఖ్యము. ఏంటి ఆత్మధర్మము? ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. సో పిరమిడ్ మాస్టర్ల యొక్క ఆత్మధర్మం ఏంటి? ధ్యానం తెలుసుకోవడము, ధ్యాన ప్రచారం చేయడము, జ్ఞానాన్ని అందరికీ పంచడము. ఎలాగైతే సూర్యుడు అందరికీ జ్ఞానాన్ని పంచుతున్నాడో మనం కూడా అందరికీ జ్ఞానాన్ని అలా పంచాలి. మన అంతరంగంలో ఉన్న సూర్యుడి యొక్క కాంతిని మనం వెలిగించుకోవాలి అంటే మరి ప్రతి నిత్యము మనం ధ్యానం చేయాలి. అది సూర్య భగవాను నుంచి మనం తెలుసుకోవలసిన అద్భుతమైన సత్యం అండి. సో సూర్యుడి నుంచి మనం ఏం తెలుసుకోవాలి అంటే, సూర్యుడికి పూజ చేస్తే, జపాలు చేస్తే ఆ ఏవైనా మనకి అనుగ్రహం కలుగుతుందా అంటే ఇప్పటికి మనకు అర్థమై ఉంటుంది. సూర్యుడి కూడా ఒక మనిషి లాగానే, ఒక మనిషి ఎలాగైతే జన్మించాడో ఆయన కూడా అదితి కశ్యపులకి జన్మించాడు. సో ఆయన అలా అలా రూపాంతరం చెందాడు ఒక గ్రహం లాగా. ఎలా చెందాడంటే జ్ఞానంతో. సో మనమందరము కూడా అలా జ్ఞానాన్ని పొందినప్పుడు ఈ అంశాత్మలుగా భూమి మీదకి వచ్చిన మనము పూర్ణాత్మలుగా ఎదుగుతాము. అంటే చాలా మంది చెప్తుంటారు పూర్ణాత్మలో కలిసిపోరు ఫ్రెండ్స్. ఒక తల్లి ఒక బిడ్డ ఉంది అంటే ఆ బిడ్డ పెరిగి పెద్దదై తల్లి అవుతుంది, అంతేకాని ఒక తల్లిలో కలిసిపోతుందా? ఎప్పుడు కలిసిపోదు కదా. సో ఒక బిడ్డ పుట్టింది అంటే చిన్న పాపగా ఉంటుంది, తర్వాత పెరిగి పెద్దదవుతుంది, ఆ తర్వాత వివాహం అవుతుంది, ఆ తర్వాత పిల్లల్ని కంటుంది. అంటే ఆ బిడ్డ తల్లి అవుతుంది తప్ప ఆ బిడ్డ వెళ్ళి తల్లిలో కలిసిపోదు. అలాగే మనం వెళ్ళి ఏ భగవంతుడిలో ఐక్యం అవ్వము. ఎందుకంటే వీఆర్ ఆల్సో గాడ్స్. మీరు కూడా భగవంతుడే. మీరు వెళ్ళి ఏ భగవంతుల్లోనే కలిసిపోతారు. ఏ భగవంతుడు దిగొచ్చి మిమ్మల్ని రక్షిస్తాడు? సూర్యుడు వచ్చి రక్షిస్తాడు, శనిదేవుడు వచ్చి రక్షిస్తాడు, రాహు కేతు వచ్చి రక్షిస్తుంది. గ్రహాలన్నీ అనుగ్రహిస్తేనే మన జీవితం బాగుంటుంది. ఇదంతా ట్రాష్ అండి. ఏ గ్రహాలు ఎవరి జీవితాన్ని ఎలాంటి ప్రభావితం చేయలేవు. ఆ జ్ఞానాన్ని పొందాలి. ఆ జ్ఞానంతో కలిసి మనము ఆ గ్రహాల యొక్క అనుసంధానమై మనం ధ్యానం చేయాలి. అప్పుడు మన జీవితాల్లో మార్పు వస్తుంది. మన జీవితాల్లో మార్పు తెచ్చుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది. ఎలాగంటే అద్భుతమైన మార్గం బ్రహ్మర్షి పత్రిజీ మనకు అందించిన వజ్రాయుధం ధ్యానం ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే సమస్యలు, కష్టాలు ఎక్కువగా ఉన్నాయో అప్పుడు ధ్యానం వదిలేస్తుంటారు చాలా మంది.
అది కాదు చేయాల్సింది. ధ్యానం కుదరదు, నేను కూడా ఒప్పుకుంటాను. హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఒంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, లేకపోతే ఆర్థికపరమైన సమస్యలు ఉన్నప్పుడు కూర్చుంటే ఆ సమస్యలే గుర్తొస్తాయి. ధ్యానం కుదరదు. ఎస్, కరెక్టే. కానీ మీరు కూర్చున్నారా లేదా అనేదే ఇంపార్టెంట్. ఒక గంట కూర్చుంటే జస్ట్ 7 సెకండ్స్ మీరు ఆలోచన లేకుండా ఉండగలిగితే ఆ గంట కరెక్ట్ గా చేస్తున్నట్టే. మరీ కూర్చోలేకపోతే నేనైతే ఏం చేస్తానంటే కళ్ళకు గంతం కట్టుకుంటాను. ఒక్కొక్కసారి అన్ని సమస్యలు ఉన్నప్పుడు చచ్చిన ధ్యానం కుదరదు, లేచి పారిపోవాలనిపిస్తుంది. అసలుకి ఏం చేయాలో అర్థం కాదు. కానీ ధ్యానమే పరిష్కారం. ఎలా పరిష్కారం అంటే ధ్యానంలో మీ అంతరంగ సూర్యుడిని, మీ యొక్క ఆత్మ జ్యోతిని ఎప్పుడైతే వెలిగించుకుంటారో మీ సమస్య ఎక్కడుంది, సమస్యకి పరిష్కారం ఏంటి ఎవరు చెప్పలేదు ప్రపంచంలో. ప్రపంచంలో మీ సమస్యకి పరిష్కారం మీరు మాత్రమే తెలుసుకుంటారు. అది ధ్యానంలో మాత్రమే. వేరే మార్గం లేదుగాక లేదుగాక లేదు. కాబట్టి ఎవ్వరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఉద్ధరేదాత్మనాత్మానాత్మైన నవసాధయేత్. ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి, ఎవరు ఎవరిని ఉద్ధరించలేరు. కాబట్టి ఎలా ఉద్ధరించుకోవాలి? మన లోపలికి, మన ఇన్నర్ లోకి మనం ప్రయాణం చేయాలి. అది చాలా కష్టం. నేను కూడా ఒప్పుకుంటాను, సమస్యలు ఉన్నప్పుడు అది చాలా కష్టం. కానీ అప్పుడే సాహసం అంటాడు పత్రిజీ. ధ్యానం చేయడం అంటే సాహసం అని ఎందుకు చెప్తున్నాడు ఆయన? ఎందుకు అంటే అదంతా ఈజీ కాదు, అంత చిన్న విషయం కాదు. సమస్యలు ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని కూర్చుంటే నరకం ఎక్కడో కాదు, ఇక్కడే కనిపిస్తుంది. కానీ దాన్ని అధిగమించినప్పుడే, ఆ చీకటిని తొలగించినప్పుడే వెలుతురు అనేది ఎలాగైతే వస్తుందో, ఇప్పుడు గదంతా చీకటిగా ఉంది అనుకోండి, ఒక చిన్న దీపాన్ని వెలిగిస్తే ఆ చీకటిని తీసుకెళ్లి మనం పారబోయక్కర్లే. ఒక చిన్న దీపం వెలిగిస్తే చాలు, ఆ చీకటి అంతా పారిపోతుంది. అలాగే మన ఆత్మ జ్యోతిని మనం వెలిగించుకుంటే బయట ఉన్న సూర్యుడు ఎలాగైతే వెలుగుని పంచుతున్నాడో, అలాగే మన ఆత్మజ్యోతిని మనము ఎప్పుడైతే వెలిగించుకుంటామో అప్పుడు మన జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మనం కూడా ఒక సూర్యుడి లాగా స్వయం ప్రకాశాలుగా మారిపోతాము. సో ఇవన్నీ సాధ్యం కావాలి అంటే మరి మనం ప్రతిరోజు ధ్యానం చేయాల్సిందే ఫ్రెండ్స్. మరి ఈ రోజు మనం సూర్యుడి గురించి తెలుసుకున్నాము. అలాగే మిగతా 8 రోజులు కూడా ఈ యొక్క నవగ్రహాల గురించి తెలుసుకుంటాము. 19వ తారీఖు నాడు పత్రిజీ సినిమా ఉంది కాబట్టి ఆ రోజు మన క్లాస్ ఉండదు, అది 20వ తారీఖు. సో ఎవరైనా క్లాస్ చెప్పాలి అనుకుంటే లాస్ట్ రోజు రాహు కేతువులది 20th రోజు బుక్ చేసుకోండి, 19th కాదు ఫ్రెండ్స్. 19th రోజు మనకు అద్భుతమైన అవకాశం ఏంటి అంటే పత్రిజీ సినిమా చూడటము. కాబట్టి ఆ రోజు మాత్రం మన జూమ్ సెషన్ ఉండదు. 20th రోజు మనకి ఎండింగ్ ఉంటుంది. ఈ 9 రోజులు ఈ గ్రహాల గురించి తెలుసుకోండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పర్ఫెక్ట్ మాస్టర్స్ ద్వారా మీకు ఈ జ్ఞానాన్ని అందించబడుతుంది. తెలుసుకోండి, ఆ గ్రహంతో అనుసంధానం అవుతూ ధ్యానం చేయండి. 9 రోజుల్లో అద్భుతమైన మార్పులు మీ జీవితంలో తప్పనిసరిగా చూడాలని ఆశిస్తూ మరింత చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చిన టిఎంసి ట్రస్ట్ మెంబర్లకి కృతజ్ఞతలతో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.